ఇద్దరు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని చూసినప్పుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి భారీ ఆకారంలోకి మారిపోతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తాడు. ఈ క్రమంలో రోడ్డు మీదకు వచ్చి అటుగా వెళ్తున్న ఒక ట్రక్ మీదకు ఎక్కి బిల్డింగ్ మీదకు దూకి పైకి వెళ్తుంటాడు. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ తన గన్ ఫైర్ చేస్తున్నప్పుడు అది గురి తప్పిపోతుంది. అప్పుడు వేరొక పోలీస్ ఆఫీసర్ రోప్ పైన ఫైర్ చేసినప్పుడు అది తిన్నగా వెళ్లి అతని వెనుక గుచ్చుకుంటుంది. ఆ సమయంలో భారీగా ఉన్న వ్యక్తి తనకు గుచ్చుకున్న తాడును గట్టిగా లాగడంతో పోలీస్ ఆఫీసర్ కూడా గాల్లోకి ఎగురుతాడు. అలా భారీగా ఉన్న వ్యక్తి బిల్డింగ్ మీద నుండి పరిగెడుతూ ముందుకు వెళ్తున్నాడు. ఇదంతా కూడా అటుగా వెళ్తున్న ఒక ట్రక్ డ్రైవర్ చూసి ఎదురుగా వస్తున్న వెహికల్ కి యాక్సిడెంట్ చేస్తాడు. దాంతో ఒక్కసారి అక్కడంతా కూడా గందరగోళం అవుతుంది. మరోవైపు నేల మీద నుండి పోలీస్ ఆఫీసర్ ఫైరింగ్ చేస్తుంటాడు. అలా ఎన్నో సార్లు ప్రయత్నించిన తర్వాత ఒక ఫైరింగ్ అనేది భారీగా ఉన్న వ్యక్తికి తాకుతుంది. అప్పుడు ఆ భారీ వ్యక్తి బిల్డింగ్ యొక్క గ్లాస్ విండోని పగలగొట్టాలని ప్రయత్నిస్తాడు. చివరిగా అతని బలంతో దాన్ని బద్దలు కొట్టి లోనికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న లిఫ్ట్ లో నుంచి వెళ్లాలని డోర్స్ పగలగొట్టి లోనికి వెళ్తాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ లిఫ్ట్ కు ఉండే ఒక వైర్ ని కట్ చేస్తాడు. దాంతో వ్యక్తి నేలను గుద్దుకుని గాయపడతాడని పోలీసులు భావిస్తాడు. కాకపోతే విచిత్రంగా అతడు బిల్డింగ్ టాప్ నుండి బయటకు వచ్చి పడతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.